నమస్కారం. ఈరోజు మన భారతదేశ శీతోష్ణ స్థితిని నడిపించే ఒక అద్భుతమైన అతిపెద్ద వాతావరణ యంత్రాంగం గురించి స్పష్టంగా తెలుసుకుందాం. పదండి. అసలు మే నెలలో భయంకరమైన వేడి, వెంటనే జూన్లో భారీ వర్షాలు ఎందుకొస్తాయో మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇక్కడో చిన్న క్లారిటీ. వాతావరణమంటే రోజువారీగా మారేది. అదే శీతోష్ణ స్థితి అంటే దాదాపు 30 ఏళ్ల సగటు పరిస్థితి. మన దేశంలో వైవిధ్యం చూడండి. వేసవిలో రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఉష్ణోగ్రత ఏకంగా 50 డిగ్రీలకు మండిపోతోంది. కాని ఆశ్చర్యంగా అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ ద్రాస్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏకంగా -45 డిగ్రీలకు పడిపోయి గడ్డకట్టేస్తాయి. అక్షాంశం, ఎత్తు, పీడనం, సముద్రం నుంచి దూరం ఇలాంటి 6 ప్రధాన కారకాలే ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని పూర్తిగా శాసిస్తాయి. మన హిమాలయాలు పెద్ద కవచంలా నిలబడి మధ్య ఆసియా నుంచి వచ్చే ప్రాణాంతకమైన చలిగాలులను మనదాకా రాకుండా అడ్డుకుంటాయి. అరబిక్ పదం మౌసం నుంచి వచ్చిన ఈ మాన్సూన్ అదేనండి, ఋతుపవన వ్యవస్థ మన వాతావరణానికి ఒక పెద్ద ఇంజిన్ లాంటిది. భూభ్రమణం వల్ల కలిగే కోరియాలిస్ ఎఫెక్ట్ సముద్రపు గాలులను కుడివైపు మళ్లించి సరిగ్గా మన దేశం వైపుకు బలంగా నెడుతుంది. వేసవి ఎండలకు నేలపై అల్పపీడనం ఏర్పడి సముద్రం మీద ఉన్న తేమగాలులను అయస్కాంతంలా తన వైపుకు లాగేసుకుంటుంది. ఈ అద్భుత చక్రం వల్లే చలికాలం, వేసవి, వచ్చే ఋతుపవనాలు, అలాగే వెనక్కి వెళ్లే ఋతుపవనాలు అనే 4 కాలాలు ఏర్పడతాయి. చలికాలంలో ఉత్తరాదిలో కురిసే ఆ కాస్త మహావత్ వర్షమే అక్కడి రబీ పంటలకు అక్షరాల ప్రాణం పోస్తుంది. వేసవిలో ఉత్తరాన ప్రమాదకరమైన వేడి లూగాలులు వీస్తే అటు కేరళలో మామిడిని పండించే మ్యాంగో షవర్స్ కురిస్తాయి. ఇక నైరుతి ఋతుపవనాలు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో దేశమంతటా చుట్టుముట్టి వాతావరణాన్ని క్షణాల్లో మార్చేస్తాయి. ఇక్కడో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఈ ఋతుపవనాల వల్లే మేఘాలయలోని మాసిన్రామ్ ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా రికార్డెక్కింది. అక్టోబర్ కల్లా ఇవి వెనక్కి మళ్లుతాయి. అప్పుడే విపరీతమైన ఉక్కపోతతో పాటు తూర్పుతీరాన్ని భయంకరమైన తుఫాన్లు వణికిస్తాయి. అయితే ఈ వర్షం అంతటా సమానంగా పడదు. పశ్చిమ తీరంలో కుండపోత కురిస్తే రాజస్థాన్ వైపు చుక్క నీరు కూడా కష్టమే. ఋతుపవనాల ప్రకోపానికి 2005 ముంబై వరదలే సాక్ష్యం. కేవలం 24 గంటల్లో ఏకంగా 3 అడుగుల వర్షం ముంచెత్తింది. ఈ ఇంజన్ పనితీరు చాలా విచిత్రం. ఒకచోట భయంకరమైన వరదలు సృష్టిస్తే మరోచోట చుక్క నీరు లేకుండా కరువు తెస్తుంది. ఇన్ని విధ్వంసాలున్నా అంతిమంగా ఈ ఋతుపవనాలే మన భారతదేశం మొత్తాన్ని కలిపి ఉంచే ఒక అద్భుతమైన సమైక్యతా బంధం. మన వ్యవసాయం, నదులు, అడవులు, చివరకు మనం జరుపుకునే పండగలు కూడా అన్నీ ఈ ఋతుపవనాల చుట్టే తిరుగుతాయి. గమనించారా? అందుకే దేశం నలుమూలలా కోట్లాది మంది ప్రతి ఏడాది ఈ ప్రాణదాత అయిన వర్షాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. కాని ఒక్కసారి ఊహించండి, ఈ అతిపెద్ద వాతావరణ యంత్రాంగం శాశ్వతంగా తన లయ తప్పుతే మన అందరి భవిష్యత్తు ఇంకెంత భయానకంగా మారుతుందో కదా.